అపూర్వ గురించి తెలిసినాడు నేను చంపక్కర్లేదు, నువ్వే చచ్చిపోతావు అనేసి కేపీ ఏ ముహూర్తాన అన్నాడో కానీ అలాగే అపూర్వ గురించి శరత్చంద్రకు నిజం తెలిసింది. ఇంక మన శరత్చంద్ర అయితే కోమాలోకి వెళ్ళిపోయాడనమాట. ఇంకా అసలు ఏం జరుగుతుందంటే భూమికి గగన్కి అయితే నిశ్చితార్థమైనట్టు అపూర్వ కలగనిద్దనమాట. నో, ఇలా జరగడానికి వీల్లేదు, అసలు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అపూర్వ ఇద్దరు రౌడీలను అయితే రాత్రిపూట ఇంటికి పిలిపించి గార్డెన్లో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏరా, అసలు నా బావని చంపమని చెప్తే మీరేంట్రా చంపకుండా ఆక్సిజన్ మాస్క్ తీసేది వదిలేసేది, ఆయనేమో చావకుండా ఉండేది, ఏందిరా ఇదంతా అనేసి అపూర్వ అంటూ ఉంటే, అవును మేడం, అసలు ఆక్సిజన్ మాస్క్ తీసి చంపేది చాలా ఈజీ పని మేడం, అస్సలు దొరకం మేడం, అందుకే అలా చేయబోయాం మేడం అనేసి ఆ రౌడీలు అంటారనమాట. అయినా కానీ అసలు ఏ గన్తోనో మా బావని షూట్ చేస్తే త్వరగా చచ్చిపోతాడు కదరా అనేసి అపూర్వ అంటూ ఉంటే, మేడం గన్తో షూట్ చేసి తప్పించుకోవడం చాలా కష్టం మేడం, చాలా రిస్క్ ఉంటుంది మేడం, అయినా కానీ మీరైతే శరత్చంద్రన్ అయితే ఒక్కడనే ఉండేలాగా చేయండి, ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు, లేకపోతే ఎవరన్నా ఇంట్లో ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఆ శరత్చంద్రని చెక్ చేస్తున్నారు మేడం, అందుకే మేము చంపలేకపోతున్నాం మేడం, లేకపోతే శరత్చంద్ర ఒక్కడనే బయటికి తీసుకురండి, మేము చంపేస్తాం మేడం అనేసి రౌడీలు అంటారనమాట. సరే సరే అలాగే ఒక్కడనే తీసుకొస్తానులే అనేసి అపూర్వ అంటదనమాట. ఇంకా అపూర్వ రౌడీ మాటలైతే చాటుగా గోరింటాకు పిన్ని వినేసి, అమ్మాయి అమ్మాయి అసలు నువ్వా అసలు మీ బావని చంపాలనుకుంది, మీ బావని ఎంతో ప్రేమించావు కదమ్మాయి, అసలు నీ గురించి నిజాలని నాకు తెలిసే, నన్ను కూడా చంపేస్తావా ఏంటమ్మాయి, నన్ను ఏం చెయ్యొద్దమ్మాయి అనేసి గోరింటాకైతే అంటూ ఉంటుందన్నమాట. పిన్ని అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు పూర్తిగా చెప్తాననేసి అపూర్వ చెప్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు గెస్ట్ హౌస్లో అయితే ఇంకా శరత్చంద్ర అయితే ఒక కొత్త సిమ్ తెప్పించుకొని ఆ సిమ్ ఫోన్లో వేసేసి ఇంకా అపూర్వకు ఫోన్ చేస్తాడనమాట. అపూర్వ, నన్ను ఎవరో గుర్తుపట్టావా, అసలు నేనైతే శోభాచంద్ర కార్ డ్రైవర్ నాగరాజుని మాట్లాడుతున్నాను, అసలు ఆ రోజైతే నేను చేసిన పనికి, మీరు చేపించిన పనికి నేను ఈ రోజుకి గిల్టీగా ఫీల్ అయిపోయి బాధపడుతున్నాను, అసలు శరత్చంద్ర గారు గెస్ట్ హౌస్లో ఉన్నారంట, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ గురించి అన్ని నిజాలు చెప్తాను అనేసి శరత్చంద్ర అయితే వాయిస్ మార్చి డ్రైవర్ లాగా అపూర్వతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా అపూర్వ వెంటనే గబగబా అయితే గెస్ట్ హౌస్కి వచ్చేస్తానమాట. అపూర్వ గెస్ట్ హౌస్కి రాగానే ఇంకా శరత్చంద్ర అయితే గన్తో పాయింట్ బ్యాంక్లో షూట్ చేసుకున్నట్టు సోఫాలో పడిపోయి ఉంటాడనమాట. అక్కడ టేబుల్ పైన ఒక లెటర్ కూడా రాసి పెట్టుంటాడు. ఇంకా అపూర్వ అయితే, బావా ఏమైంది బావా నీకు అనేసి కంగారు పడుతూ ఆ లెటర్ చదివిద్ది అనమాట. అసలు అపూర్వ అసలు భూమిని కన్న కూతురుగా చూసుకుంటే ఆ భూమి నన్ను మోసం చేసింది, అసలు నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా శోభాచంద్రని అయితే ఆస్తి కోసం చంపేశావు, అడిగితే అసలు శోభాచంద్ర ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తుంది కదా, అందుకే నేను ఈ విషయాన్ని తెలుసుకొని చచ్చిపోతున్నాను అనేసి అక్కడైతే ఒక లెటర్ రాసి పెట్టేస్తాడనమాట శరత్చంద్ర. ఇంకా అపూర్వ అయితే, అయ్యో బావా, నేను ఆస్తి కోసం అక్కని చంపలేదు బావా, అసలు చిన్నప్పటి నుంచి నేనైతే నీపైనే ప్రాణం పెట్టుకున్నాను, నిన్నే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ మధ్యలో అయితే మా అక్క వచ్చి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంకా ఎలాగైనా నువ్వు నాకు దక్కాలంటే మా అక్కని చంపేయాలి, అందుకని మా అక్కని చంపేశాను బావా అనేసి అపూర్వ నిజాలన్నీ చెప్తుందనమాట. ఇంకప్పుడు శరత్చంద్ర కళ్ళు తెరిచేసి, అపూర్వ, నేను చచ్చిపోయాను అనుకున్నావా, నేను చావలేదు, అన్ని నిజాలు నాకైతే అర్థమైపోయాయి, అసలు నీ ప్రేమని నిరూపించుకోవడానికి మీ అక్కని చంపావు, ఇప్పుడు నా ప్రేమని, అదే శోభాచంద్ర మీద ప్రేమని నిరూపించుకోవాలంటే నేను నిన్ను చంపేయాలి అనేసి ఇంకా శరత్చంద్ర అయితే అపూర్వ గొంతు పిసుకుతూ ఉంటాడనమాట. వద్దు బావా, నన్ను చంపొద్దు బావా అనేసి అపూర్వ వేడుకుంటూ ఉంటుందన్నమాట. అసలు నేను ఇలా కాదని చెప్పేసి అక్కడున్న మందు సీసాన్ని పగలగొట్టేసి అపూర్వని చంపబోతూ ఉంటే అపూర్వ అయితే శరత్చంద్రని వెనక్కి నెట్టేస్తానమాట. అలా వెనక్కి నెట్టేయగానే అసలు శరత్చంద్ర చేతిలో ఉన్న గాజు సీసా శరత్చంద్ర కడుపులోనే గుచ్చుకొని అక్కడ పడిపోతాడనమాట. అది ఆ రోజు అయితే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.